కోనసీమ జిల్లా మలికిపురంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సాగిన ఈ ర్యాలీ కరెంట్ ఆఫీస్ వరకు కొనసాగింది. నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా అమలు చేస్తాడో అని ఒక సంవత్సరం అయినా చూద్దామని అనుకున్నాం. కానీ సంవత్సరం కాదు, ఒక 2 నెలల్లోనే ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే పాలన సాగుతూ ఉందో ఇది ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రజలకు జవాబుదారీగా లేవు. ఎక్కడ చూసినా ఏదో రకమైనటువంటి ఒక వివాదాన్ని లేపడం, ఎక్కడ పడితే అక్కడ ఎన్నికలు ప్రచారంలో కానీ, ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగే సందర్భంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అత్యధికంగా రేట్లు పెంచేసినటువంటి ఈ ప్రభుత్వం 740 కోట్ల రూపాయలు 6 మాసాలను పెంచాడు. మళ్ళా రేపు జనవరి నుంచి ఇంకో 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచే వివిధ డిస్కమ్లు ఏమైతే ఉన్నాయో, ఈ కరెంటు ఉత్పత్తి డిస్కమ్లు ఏమైతే ఉన్నాయో వాళ్ళతో ఒక వడంబడికలు చేసుకున్నాడు. ఒక్క సంవత్సరం అయినా చూద్దాం బాబు ఇచ్చినటువంటి ఆ షూరిటీ, ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తాడో అని ఒక సంవత్సరం అయినా చూద్దామని అనుకున్నాం. కానీ సంవత్సరం కాదు, ఒక 2 నెలల్లోనే ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే పాలన